ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో ఈరోజు మన ఛానల్ గురించి ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఉందండి. ఆ అనౌన్స్‌మెంట్ వీడియో చివర్లో ఇచ్చానండి. దయచేసి వీడియో చివరిదాకా చూసి ఓకే అంటూ ఒక చిన్న కామెంట్ చేయండబ్బా! మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? శక్తి కైలాష్ వర్మ చేసిన ప్లాన్‌ని తిప్పికొట్టి తన బిజినెస్‌కి మరోసారి ఫ్రీ పబ్లిసిటీ జరిగేలా చూసుకొని కైలాష్ వర్మ, వినోద్ వర్మ చుట్టూ ఉచ్చు బిగించడం మొదలుపెడతాడు. కైలాష్ వర్మ ఏర్పాటు చేసిన మనిషి ఆ విషయం ఫోన్ చేసి అతనితో చెప్పగా అది విన్న వర్మ రివర్స్‌లో ఆ వ్యక్తినే తిట్టడం మొదలుపెట్టడంతో ఆ వ్యక్తి కూడా కోపంగా చూడు కైలాష్ వర్మ, శక్తి బిజినెస్‌లో కానీ, ఫ్యామిలీలో కానీ ఎలాంటి లొసుగులు లేవు. మరి నువ్వు ఏది చూపించి వాడిని నాశనం చేయాలనుకుంటున్నావు? నీ తప్పులన్నీ తెలిసినా వాళ్ళ నాన్న నిన్ను నమ్మబట్టి ఆ రోజు తేలికగా చంపగలిగావు. కానీ శక్తి వాళ్ళ నాన్నంత పిచ్చివాడైతే కాదు. ఒక పక్క తన బిజినెస్‌ని కాపాడుకుంటూనే నీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడు అంటుంటే కైలాష్ వర్మకు ఒక పక్క శక్తి మీద కోపం, మరో పక్క చిన్నగా భయం మొదలవుతుంది. కైలాష్ పరిస్థితి ఊహించుకున్న ఆ వ్యక్తి, చూడు వర్మ, నీ డబ్బు నేను తీసుకున్నా కాబట్టి ఇప్పుడు నేను నీకు 2 దారులు చెప్పగలుగుతా. మీకు నచ్చితే వాటిని పాటించు అంటూ అనగా కైలాష్ ఎదురుగా ఉన్న మందు సీసాలోని మందును తాగేస్తూ చెప్పు ఏంటవి అనగా ఆ వ్యక్తి చెప్పడం మొదలుపెట్టాడు. 1. నువ్వు 25 సంవత్సరాల నుండి దాస్తూ వస్తున్న నిజానికి సాక్ష్యం ఆ పనివాడు. వాడిని వెంటనే చంపేయి. ఎందుకంటే వాడి కోసం శక్తి వెతకడం మొదలుపెట్టాడు. వాడు కని నోరు తెరిస్తే శక్తి తండ్రిని చంపినందుకు శక్తి ఊరికే వదిలేయడు నిన్ను. ఇక 2, ఆ పనివాడిని చంపి శక్తి అనుమానాలను నిజం చేయడం ఎందుకు అని నువ్వు భావిస్తే నువ్వు నీ కొడుకు ఇప్పుడే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. ఎక్కువగా సమయం లేదు. కాదు ఇక్కడే ఉండి ఆ శక్తి పని చూస్తా అంటే వర్మ ఇక నువ్వు చావడం కానీ జైలుకి పోవడం కానీ జరుగుతుంది. ఇక నీ కొడుకు విషయం అయితే శక్తికి ఇప్పటికే ఆ రోజు రాత్రి జరిగిన ఘనకార్యం నీ కొడుకుదే అని తెలిసిపోయే ఉంటుంది. ఇక వాడి ప్రాణాల మీద నువ్వు ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇంతకన్నా ఇక నేను ఏమీ చెప్పలేను. పారిపోయి మీ ప్రాణాలను దక్కించుకోండి. ఇక నీ ఇష్టం అంటూ ఆ వ్యక్తి ఫోన్ పెట్టేయగానే వర్మ కోపంగా తాగుతున్న సీసాను గోడకు విసిరి కొట్టాడు. కోపంతో ఆ గది అంతా చిందరవందర చేసేశాడు. వెంటనే వినోద్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అంటూ అడగ్గా వినోద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా నాన్న, అనిత వాళ్ళ కోసం అంటూ చెప్పగానే అయితే నువ్వు వెంటనే ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ తీసుకొని ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపో. శక్తిగాడికి అనితతో నువ్వు ఆ రాత్రి తప్పుగా ప్రవర్తించిన విషయం తెలిసిపోయింది. వాడు నీ కోసం వెతుకుతున్నాడు అంటూ చెప్పగానే వినోద్కి ముఖంలో ముచ్చెమటలు పట్టడం మొదలయ్యింది. దాంతో నాన్న మరి మీరు అంటూ అడగ్గా అరే వినోద్, నేను ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నా గురించి నువ్వు కంగారు పడకు అంటూ చెబుతూనే కైలాష్ వర్మ కొడుకుకు తన కార్డ్స్ అన్ని డీటెయిల్స్ చెప్పి అకౌంట్స్లో ఉన్న మనీ అంతా వినోద్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి అరే వినోద్, నువ్వు జాగ్రత్త, ఎవ్వరి కంటికి కనిపించకుండా తలదాచుకో. ఫోన్ మార్చి కొత్త నెంబర్ తీసుకో. ఆ నెంబర్ని నాకు తప్ప మరెవ్వరికీ ఇవ్వకు. నేను కూడా వెంటనే ఇక్కడ పనులన్నీ ముగించేసి నీ దగ్గరికి వస్తా. అప్పుడు ఇద్దరం కలిసి ఈ దేశం దాటి వెళ్ళిపోదాం అంటూ చెప్పడంతో వినోద్ అయితే నాన్న మరి అనిత కోసం పంపిన మనుషుల సంగతి ఏంటి అనగానే కైలాష్ వర్మ వారి డీటెయిల్స్ అన్నీ నాకు పంపు, నేను వారితో మాట్లాడతా. ఇక నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అంటూ ఫోన్ పెట్టేసి అసహనంగా ఇప్పుడు ఆ పనివాడు ఎక్కడున్నాడని వెతకాలి. వాడు ఒక చోట ఉండడు. ఊర్లు పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు అనుకుంటూ అనిత కోసం ఏర్పాటు చేసిన వారికి కాల్ చేసి ఎట్టి పరిస్థితిలో అది తప్పించుకోకూడదు అంటూ వారికి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి ఒక డిటెక్టివ్కి ఫోన్ చేసి ఆ పనివాడి అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చి వాడు ఎక్కడున్నాడో కనుక్కోమన్నాడు.
అలాగే కైలాష్ వర్మ చరణ్కి కాల్ చేసి చాలాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తెలంగాణకి రేమల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు చెప్పడం వల్ల చాలా విమానాలు రాకపోకలు నిలిపివేయబడ్డాయి. మరికొన్ని విమానాలు దారి మళ్లించబడ్డాయి. అలా అనిత, కరణ్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ కూడా దారి మళ్లింపు కారణంగా ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. అప్పటికే చాలా రాత్రి అవ్వడం వల్ల, పైగా అనిత ఆ విషయం తెలిసిన దగ్గర నుండి ఏమీ తినకపోవడం వల్ల విమాన ప్రయాణం వల్ల చాలా నీరసంగా అయిపోయింది. దాంతో కరణ్ అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక హోటల్కి వెళ్ళి ముందుగా రూమ్ని తీసుకున్నాడు. రూమ్లో ఫ్రెష్ అయ్యి అనితకు చాలాసేపు బ్రతిమలాడి కొంచెం తినిపించాడు. వారు ఇండియా వచ్చినట్లు శక్తికి చెప్పడం కోసం లగేజ్లో పెట్టిన ఫోన్ తీసి కాల్ చేయాలని చూడగా ఫోన్ ఆన్ చేయగానే శక్తి అతనికి పంపిన వాయిస్ మెసేజ్ కనిపించి దాన్ని విన్నాడు. అది అనిత కూడా వినడంతో అనిత తన లగేజ్లో ఉన్న ఫోన్ తీసి తనకు పంపిన వాయిస్ మెసేజ్ కూడా వినింది. దాంతో తాతయ్యకు ఏమీ కాలేదని తెలిసి ప్రశాంతంగా ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు శక్తి ఆ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేశాడో తెలుసుకోవడం కోసం టీవీ ఆన్ చేసి తెలుగు న్యూస్ వింటూ అనిత శక్తి తెలివికి మురిసిపోతుంటే కరణ్ కొంచెం తమాషాగా గుండెల మీద చెయ్యి వేసుకొని, భగవంతుడా, అన్న ఇలా ఉంటే ఇక చెల్లి ఎలా ఉంటుందో, దీని చేతుల్లో నా జీవితం మొత్తం కాపాడు స్వామి, తెలియక ఇలాంటి జాదుగాళ్లతో స్నేహం అంటూ ప్రేమంటూ జీవితాన్ని పాడు చేసుకున్నా అంటూ డ్రమటిక్గా అనగా అనిత కరణ్ గుండెల మీద చిన్నగా కొడుతుంటే కరణ్ ఆమె రెండు చేతులను ఒడిసి పట్టుకొని, మనం తరువాత దెబ్బలాడుకుందాం, ముందు ఇక్కడికి వచ్చి ముంబైలో ఉన్నామనే విషయం శక్తికి చెప్పనివ్వు అంటూ ఫోన్ తీసి శక్తికి కాల్ చేయగా శక్తి మంజుల వాళ్ళ ఇంట్లో ఉండడంతో ఫోన్ కొంచెం ప్రైవసీగా మాట్లాడడం కోసం అలా పెరటిలోకి నడిచాడు. అలా శక్తి ఫోన్ తీయగానే కరణ్ విషయమంతా చెప్పేయడంతో శక్తి కొంచెం కుదుటపడ్డాడు, వారిద్దరూ నేరుగా ఇక్కడికి రానందుకు. అలా శక్తి, కరణ్ చాలాసేపు దాని గురించి మాట్లాడుకుంటూ శక్తి వర్మ వాళ్ళపై తీసుకున్న నిర్ణయాలు కరణ్తో చెప్పగా కరణ్ సరే అంటూనే, అరే శక్తి, ఇక మంజుల ముందు విషయం దాచడం భావ్యం కాదు. నువ్వు ఎంత త్వరగా ఆమెతో నిజం చెప్తే అంత మంచిది. ఇప్పటికే ఆ వినోద్కి కానీ కైలాష్కి కానీ నీ పెళ్ళి వెనక ఉన్న రహస్యం తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వేసిన ప్లాన్ పాడవడం వల్ల వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచిస్తే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ కరణ్ చెప్పిన మాటలు వినగానే శక్తి ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన కరణ్ మళ్ళీ మాట్లాడుతూ, అరే శక్తి, బిజినెస్ రైవల్స్ని ఎదుర్కొన్నంత తేలిక కాదు ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం. అందులోనూ అలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడు నీతో ఎంత సంతోషంగా ఉన్న మంజులకు అసలు నిజం నీ ద్వారా కాకుండా మరెవ్వరి ద్వారా అయినా, లేక ఆ విషయం ఒక పెద్ద న్యూస్లా తెలిసినా చాలా ఘోరమే జరుగుతుంది. మీ బంధము విడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అయినా ఇంకా ఎన్నాళ్ళని అనిత ఇలా అజ్ఞాతంలో ఉండాలి చెప్పు. ఒకసారి తన గురించి కూడా ఆలోచించు. పుట్టినప్పటి నుండి 24 గంటలు నీ ప్రేమ, తాత ప్రేమ మధ్య పెరిగిన అనిత ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించురా. జరిగిన దాంట్లో తన తప్పేముంది అంటూ దాని గురించి వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అలా ఫోన్ మాట్లాడి వెనక్కు తిరిగిన శక్తికి కొద్ది దూరంలో ఒక నీడ కనిపించి మాయమైంది. అయితే అతనికి ఆ ప్లేస్ కొత్త కావడం వల్ల ఆ విషయం అతను పెద్దగా పట్టించుకోలేదు. మాధవి టెర్రస్ మీద అందరికీ పడుకోవడానికి పక్కలు ఏర్పాటు చేస్తున్న ప్రభ దగ్గరకు వెళ్ళి ఆమెకు ఆ పనిలో సాయం చేస్తూనే చిన్నగా ప్రభతో మాట్లాడడం మొదలుపెట్టి, మాటల మధ్యలో మంజుల విషయం చరణ్కి ఏమన్నా చెప్పావా అక్క అంటూ అడగ్గా మాధవి మాటలకు కొద్దిసేపు ఆలోచించుకున్న ప్రభ, లేదు మాధవి, అయినా అలా ఎలా చెబుతా చెప్పు. ఆ విషయం చరణ్కి తెలిస్తే మంజులకు అతని ముందు విలువ తగ్గిపోతుంది కదా, అందుకే చెప్పలేదు.
అని పైకి మాధవితో తేలికగా అయితే చెప్పిందిలే కానీ ప్రభకు మనసులో ఒకలాంటి అలజడి మొదలైంది. తన భర్తకు మంజుల మీద ఎలాంటి ఉద్దేశం ఉందో ఆమెకు ముందే తెలియడం వల్ల. అయితే వెంటనే ప్రభ మాధవి చెయ్యి పట్టుకొని తన వైపుకు తిప్పుకొని, మాధవి, అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనగా, మాధవి వేణు తనకు చెప్పిన విషయమంతా చెబుతూనే ఆమె అనుమానం కూడా ప్రభ ముందు బయట పెట్టాలని నిర్ణయించుకొని, అక్క, శక్తి ఎంత ఆస్తిపరుడో మనందరికీ తెలుసు. అలాగే ఈరోజు శక్తి ఎంత తెలివైన వాడో దేశం మొత్తం తెలిసింది. మరి అలాంటి ఒక వ్యక్తి ఇంత చిన్న పెళ్ళికి రావడం ఏంటి? ఈ పెళ్ళి ఇలాంటి నిందతో ఆగిపోగానే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా శక్తి బావ అక్క మెడలో తాళి కట్టడం నాకు చాలా అనుమానంగా ఉంది అక్క. అనుమానం శక్తి ఎలాంటివాడు అని కాదు, అసలు ఇలా ఎందుకు చేశాడని, చెయ్యడానికి గల కారణం ఏంటి అని అంటూ ప్రభతో చెప్పి టేబుల్ ఫ్యాన్ తీసుకుని రావడం కోసం కిందికి వెళ్ళిపోయింది. అలా ఆ రాత్రి చాలామంది మదిలో చాలా అనుమానాలే ఉన్నాయి. వాటికి సమాధానాలు వెతుక్కుంటూ మరో ఉదయానికి స్వాగతం పలికారు. వినోద్ కైలాష్ వర్మ ఫోన్ చేసిన వెంటనే ముంబైకి టికెట్ బుక్ చేసుకుని ముంబైకి వచ్చేశాడు. ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు. ఒక విశాలమైన బెడ్ మీద కర్ల్ గర్ల్తో ఎంజాయ్ చేస్తుంటే ఆ కర్ల్ గర్ల్ ప్లీజ్ లీవ్ మీ అంటూ అతన్ని దూరం జరిపి యువర్ టైమ్ ఈజ్ ఓవర్ అంటూ తన బట్టలు సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుండగా వినోద్ విసుగ్గా ఆమెనే చూస్తూ ప్లీజ్ డోంట్ ఫాల్ ద మై మూడ్ అంటూ తన మూడ్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక పర్స్ తీసి 10,000 రూపాయలు ఆమె చేతిలో పెట్టేశాడు. ఆ డబ్బును బ్యాగ్లో పెట్టుకున్న ఆ గర్ల్ మరోసారి వినోద్ చేతిలో ఆట బొమ్మలా మారిపోయింది. ఆమెను పడుకోబెట్టి ఆమె మీదకు చేరిన వినోద్కు ఆమె పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఆ ఉదయాన్ని వినోద్కి రాత్రిలా మారుస్తూ ఉంటే వినోద్ కొన్ని నిమిషాల తర్వాత ఆమె నుండి దూరం జరగగా ఆ లేడీ వెంటనే బెడ్ నుండి లేచి తనను తాను సర్దుకుంటూ ఎనీ సర్వీస్ ఎనీ టైం ప్లీజ్ కాల్ మీ అంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ స్టేజ్లో ఉన్న వినోద్కి బాబు కాల్ చేయగా ఫోన్ ఆన్ చేసిన వినోద్ కాల్ అటెంప్ట్ చేసిన వెంటనే ఏంట్రా పొద్దు పొద్దున్నే అంటూ విసుగ్గా అడుగుతుంటే, బాబు ఎక్కడున్నావురా అంటూ అడిగిన ప్రశ్నకు వినోద్ బాబుతో జరిగిన విషయమంతా చెప్పేసి వారిని ఇంకొన్ని రోజులు గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పి తనకు కొన్ని రోజులు ఫోన్ చేయొద్దు అంటూ ఆ ఫోన్ని పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయడం కోసం హోటల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళాడు. మాధవి తనను అడిగిన ప్రశ్న మనసులో ప్రభకు మెదులుతూ ఉంటే ఆ అనుమాన భారం మొయ్యలేక చరణ్తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో తనతో మాట్లాడాలని నిశ్చయించుకుంది. మాధవి కాలేజ్కి బయలుదేరుతూ ఉంటే అది చూసిన శక్తి, మాధవి, నిన్ను నేను కాలేజ్ దగ్గర దిగబెడతాను అని చెప్పగా మాధవి సరే అనింది. దాంతో శక్తి అక్కడే ఉన్న బాడీ గార్డ్స్ని పిలిచి మంజులను తాతయ్యను ఇంటికి తీసుకుని పోండి, అలాగే మీరు అక్కడే సెక్యూరిటీగా ఉండండి, ఏదైనా తేడా అనిపిస్తే అస్సలు ఆలోచించవద్దు, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా అంటూ చెప్పి మంజులను తాతయ్యను వారితో ఇంటికి పంపేశాడు. మరోవైపు కైలాష్ ఆఫీస్లో ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతూ ఉంది. దానికి తోడు ట్యాక్సులు కట్టలేదు అంటూ కైలాష్ వర్మకు నోటీసులు కూడా వచ్చాయి. కైలాష్ ఎదురుగా ఉన్నవారు అడుగుతున్న వాటికి సమాధానం చెబుతూ మనసులో, శక్తి, ఇక లాభం లేదు, నేను నా కొడుకును ఇక్కడి నుండి పంపించేశా, ఇక నువ్వా నేనా చూసుకుందాం, నీ తెలివితేటలా నా కన్నింగ్నెస్సా, నా దగ్గర నా బలహీనత నా కొడుకు ఒక్కడే, కానీ నీ దగ్గర ఇప్పుడు చాలా బంధాలే ఉన్నాయి అనుకుంటూ రాత్రే ఇంటి నుండి సర్ది పంపించేసిన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు, ఇంకా విలువైన వస్తువులు ఇప్పటికే చేరవలసిన చోటికి చేరే ఉంటాయి అనుకుంటున్నాడు మనసులో. కారులో ప్రభ చరణ్ని అసలు విషయం అడిగేసింది. దాంతో చరణ్ ఒక్కసారిగా కారు ఆపేశాడు. మరోవైపు మాధవి శక్తి వైపు చూస్తూనే, బావా, నేను నిన్ను ఒక విషయం అడగచ్చా అనగా శక్తి ఏంటో చెప్పు
చెప్పు మాధవి అంటుంటే మాధవి శక్తిని గమనిస్తూనే, మీరు నాతో ఏదో మాట్లాడాలి అనుకునే కారులో తీసుకుపోతున్నారు కదా, ఆ విషయం ఏంటి అంటూ అడగ్గా శక్తి మాధవి ఊహకు నవ్వుకుంటూ, ఊరికే అనరు మాధవి, ఇంట్లో అందరికన్నా చిన్నవాళ్లకు తెలివి ఎక్కువ అని అంటూ శక్తి కొంచెం సరదాగా మాట్లాడుతూ అక్కడ పరిస్థితిని కొంచెం తన గ్రిప్లోకి తీసుకోవాలని చూడగా మాధవి ఇదే సరైన సమయం అనుకుని, బావా మీ చెల్లి అనిత కూడా ఇంతే తెలివైనది కదా, తను కూడా మీకంటే చిన్నదే కదా, ఆమెకు ఎంత తెలివి లేకపోతే ఇంతవరకు ఆ ఇంట్లో మేము ఒక్కసారి కూడా అనిత ఫోటోని చూడలేకపోయాం, ఆమెతో వీడియో కాల్ మాట్లాడలేకపోయాం, కనీసం ఆ ఇంట్లో ఉంటూనే ఆమె గదిలోకి అడుగు కూడా వేయలేకపోయాం అంటూ మళ్ళీ అనిత విషయం ఒకసారి కదిలించగా మాధవి ఉద్దేశాన్ని అర్థం చేసుకొని కార్ని రోడ్డు పక్కనే ఆపేసి ఆమె వైపే ఎలాంటి భావం లేకుండా చూస్తున్నాడు శక్తి. ఏమండో ఛానల్లో ఒక అనౌన్స్మెంట్ ఉంది అని చెప్పాను కదండి, ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఛానల్ నేమ్ని కొంచెం చేంజ్ చేశానండి. ఊహలు ఊసులు వల్గాస్ కాకుండా ఊహలు ఊసులు స్టోరీ వరల్డ్ అని పెట్టానండి. దయచేసి ఇక మీదట ఎవరైనా ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఛానల్ నేమ్ని ఊహలు ఊసులు స్టోరీ వరల్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి అబ్బా. నేమ్ చేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే అస్సలు వ్యూస్ రావట్లేదండి. ఎంత కష్టపడి స్టోరీ రాసినా వీడియో చేసినా అసలు వ్యూస్ అనేవే రావట్లేదండి. అందువల్లే నా వంతు ప్రయత్నంగా నేను ఒకసారి ఛానల్ నేమ్ని చేంజ్ చేద్దామని ఇలా చేశానండి. ఛానల్ నేమ్ మీకు నచ్చినట్లయితే ఓకే అని ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా. ఈ వీడియోని అనౌన్స్మెంట్ని చివరి దాకా విన్నారని నాకు కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ప్లీజ్ దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.